కరీంనగర్ హోటల్లో అంతా కంపు రంపు కొడుతున్నాయి. బస్టాండ్లో కల్తీ ప్రోడక్ట్స్, నకిలీ ప్రోడక్ట్స్, కల్తీ వాటర్ బాటిల్ అన్నీ కల్తీ డూప్లికేటే వాడుతుండ్రు. మొత్తం ఎక్కువ రేట్లు, ఎంఆర్పి కంటే బాగా ఎక్కువ రేట్లు, డబుల్ త్రిబుల్ రేట్లు ఉన్నాయి. మొత్తం బస్ స్టాప్లో స్టాల్స్ అవి ఇవన్నీ అపరిశుభ్రత. వారానికి ఒకసారి పైపేసి కడిగితే మంచిగా ఉంటుంది. అపరిశుభ్రంగా ఉన్నది. బస్టాండ్లో విరిగిన కుర్చీలు, విరిగిన ఫ్యాన్లు పనిచేయడం లేదు, ఏం లేదు. అంత బాత్రూమ్లు కూడా బ్లీచింగ్ పౌడర్ వేసి కడగాలి. అవి ఏమీ బాత్రూమ్లు కూడా మంచిగా అపరిశుభ్రంగా ఉన్నది. వారానికి ఒకసారి బ్లీచింగ్ కట్టాలి. ఇవన్నీ కల్తీ ప్రోడక్ట్స్. ఇక్కడ వాళ్ళంతా మరాఠీ వాళ్ళు, ఇక్కడ కాదు వాళ్ళు, స్టేట్ వాళ్ళు షాపులు పెట్టిన వాళ్ళంతా వివిధ రాష్ట్రాల వాళ్ళు వచ్చి పెట్టింది. ఇక్కడ విరిగిన బెంచీలు ఒక 500 బెంచీ వేయాలి. ఎందుకంటే కింద పండుకుంటుండ్రు, కింద కూర్చుంటుండ్రు. చాలా పరేషాన్లో ఉన్నారు పబ్లిక్ అంతా. రోజు లక్షల మంది ప్రయాణం చేస్తారు. అంతా అపరిశుభ్రతగా ఉన్నది. షాపులన్నీ కల్తీలే ఉన్నాయి. బస్సులు వేలకు రావు, ఫ్యాన్లు తిరిగాయి, కుర్చీలు ఇరిగిపోయినాయి. రవాణా శాఖ మంత్రి ఉండి ఏం చేస్తాడు? ఏం లేదు. ఖానా పీనా సోనా గల్లపెట్ట నింపుకుంటాను మంచిగా. ఒకరోజు ఆర్టీసీ కలెక్షన్ ఇవన్నీ మొత్తం చేయొచ్చు, కానీ వాళ్ళు చేయట్లేదు. నెలకు ₹1 కోటి షాపులకు కిరాయిలు వస్తాయి, ఏమీ కూడా అది చేస్తలేదు. అంత అపరిశుభ్రత, కంపు రంపు, డస్ట్ మొత్తం అంతా తయారైపోయింది.